నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ చిన్నలోకం. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నానండి, అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు నేను సూపర్ ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. గెస్ వాట్? ఈరోజు అయితే నేను ఆఫీస్ బెస్ట్ని కలవటానికి వెళ్తున్నాను. ఇదేంటి ఆఫీస్ బెస్టీ అంటే రోజు కలుస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటారేమో, కానీ కాదు. మేమిద్దరం రోజు కలవము. అంటే షిఫ్ట్స్ చేంజ్ కూడా కాదు, క్యాంపసెస్ డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే ఇద్దరు వివేర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ కంపెనీ బట్ డిఫరెంట్ క్యాంపసెస్. అదొక క్యాంపస్లో, నేను ఒక క్యాంపస్లో. అండ్ ఎర్లియర్ వి బోత్ వర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ కంపెనీ, సేమ్ క్యాంపసెస్. బట్ చిన్న చేంజెస్ వల్ల అదొక క్యాంపస్కి వెళ్ళింది, నేను ఒక క్యాంపస్కి వెళ్ళాను. అప్పుడైతే వి వర్ షేరింగ్ అవర్ లంచ్, జోక్స్, గాసిప్స్, ఇంకా చాలా అంటే చాలా అనమాట. అన్వాంటెడ్ స్టఫ్ అంతా మా దగ్గరే ఉండేది. సో అట్లుండేది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ క్యాంపస్ నుండి మళ్ళీ వేరే క్యాంపస్కి అక్కడికి చేంజ్ చేశారు, అందరినీ చేంజ్ చేశారు. సో అప్పుడైతే ఆ క్యాంపస్లో చాలా మెమరీస్ ఉన్నాయి మా ఇద్దరికి అని చెప్పేసి ఇంకా చాలా ఫీల్ అయిపోయాం అనమాట. తర్వాత ఏదైతే ఇది ఉంది కదా అని నేను ఉన్నాను కదా అని అది ఆ క్యాంపస్లోనే కొంచెం అట్లా అడ్జస్ట్ అయిపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే 1 month వరకు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్యాంపస్లో కొన్ని చేంజెస్ వల్ల వాళ్ళని మళ్ళీ వేరే క్యాంపస్లోకి వేయడం జరిగింది. అప్పుడైతే అది 1 week ముందు మాకు తెలిసిందనమాట. సో దాన్ని ఒక క్యాంపస్లో మూవ్ చేస్తున్నారు, నన్ను ఒక క్యాంపస్లో మూవ్ చేస్తున్నారు అని. అప్పుడైతే చాలా ఏడ్చేసాము అనమాట, చాలా ఏడ్చేసాము. అండ్ వీడియో కాల్స్ చేసుకొని ఇద్దరు కంట్రోల్ చేసుకుందామని అనుకునే వాళ్ళం, కానీ కంట్రోల్ అయ్యేది కాదు, అట్లా వచ్చేసాయి. సో మేము పెట్టే వాట్సాప్ స్టేటస్కి అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్కి అయితే ఆఫీస్లో వాళ్ళందరూ అనుకునే వాళ్ళు ఏంట్రా వీళ్ళిద్దరు తేడాగా ఉన్నారు అని. అండ్ ఐ యూస్ టు కాల్ హర్ బేబీ, తను కూడా రిటర్న్లో నన్ను బేబీ అనే పిలుస్తాం మేడం. ఐ యూస్ టు కాల్ హర్ బేబీ, తను కూడా రిటర్న్లో నన్ను బేబీ అనే పిలుస్తాం మేడం. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ బేబీ ఇట్రావే అని చెప్పేసి అనగానే అందరూ మా ఇద్దరం అలా చూస్తారు, ఇల్లు ఇట్రా అని. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. సో ఎందుకు ఇంత బాండింగ్ అంటే మా ఫ్యామిలీస్ అన్నీ ఒక చోట ఉంటాయి, మేమంతా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటాము, ఇక్కడ ఒక చోట ఉంటాము. సో మనకు అప్పుడు ఆఫీస్లో ఫ్యామిలీ అయింది, ఆఫీస్లో ఒక్కరితోనే ఆ క్లోజ్నెస్ ఉంటుంది. సో నాకు ఆ క్లోజ్నెస్, ఆ బాండింగ్ అనేది నాకు తనతో వచ్చిందనమాట. సో మా ఇద్దరికి ఒకేసారి జాయిన్ అయ్యాము. ఇప్పుడు మెయిన్ అయింది మళ్ళీ 3 years అయింది అనమాట. దాంట్లో ఒక హాఫ్ 1 yearలో హాఫ్ వచ్చేసి ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ తర్వాత 2.5 years అనమాట మా ఇద్దరి ఫ్రెండ్షిప్కి. సో ఈ 2.5 years మేము ఒకే చోట ఉండి ఒకే చోట అన్నీ మంచిగా ఇదైన తర్వాత తను ఒక క్యాంపస్లోకి వెళ్ళిపోవడం, నేను ఒక క్యాంపస్లోకి వెళ్ళిపోవడం, విడివిడిగా అయిపోవడం, అది చాలా బాధిస్తుంది అనమాట. సో అందుకని ఈరోజు అయితే తనని కలవటానికి వెళ్తున్నాను. సో మీ అందరికీ చూపిద్దాం, మీ అందరికీ చెప్దాం అని చెప్పేసి నేను వీడియో అయితే తీసుకుంటున్నాను. సో మా ఇద్దరి మధ్యలో ఏమేమి మెమరీస్ ఉన్నాయి ఏంటి అనేది నేను తన దగ్గరికి వెళ్ళిన తర్వాత, తను కలిసిన తర్వాత మొత్తం చెప్తాను. అండ్ ఆ క్యాంపస్లో మేము ఎక్కడ కూర్చునే వాళ్ళం ఏంటి అది కూడా చూపించేస్తాను. అండ్ రోజు కాల్స్లో మాట్లాడుకోవటం వేరు, ఇన్ పర్సన్గా మీట్ అవ్వటం వేరు. ఎందుకంటే కాల్స్ అంటే దూరంగా, ఇప్పుడు మా ఫ్యామిలీతో మేము మాట్లాడతాము, బట్ ఇంటికి వెళ్ళగానే చూడండి ఎంత ఎమోషనల్ అయిపోతామో. సేమ్ హియర్ ఆల్సో అది కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది అనమాట. ఇంకా అందరూ అంటారు మీ ఇద్దరికి రేపు పెళ్ళైన తర్వాత విడిపోతారు కదా అంటే, ఎందుకు అయిపోతాం, ఇద్దరం ఒకే చోట పెళ్ళి చేసుకుంటాం, ఒకే చోట ఉంటాం. అలానే ఒక అమ్మాయినే కాదు అనుకోండి, ఇద్దరం ఇక్కడే పెళ్ళి చేసుకుంటాము, ఇక్కడే ఉండిపోతాము. ఏమైంది ఒక వేరే ఊర్లో ఉన్నా ఇట్లానే కలుస్తాము ప్రతిసారి అని చెప్పేసి చెప్తాము. అందుకని మా ఇద్దరిని ఎవరేమన్నారు అనమాట. నేను నా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి రెడీ అయ్యి సో ఆఫీస్కి అయితే వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళి నా షిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని కలవటానికి వెళ్తాను అనమాట. ఎందుకంటే తెలుసు కదా, వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. తర్వాత వర్క్ చేద్దామంటే అవ్వదు. ఆఫీస్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది, దాంట్లో వర్క్ గురించి వాటి గురించి. ఫస్ట్ ఆఫీస్లో మేము జాయిన్ అయినప్పుడు we were 4 friends. అయితే నేను, నా బేబీ అండ్ ఇంకా ఇద్దరు వాళ్ళు కూడా సేమ్ బేబీసే. అయితే ఒక అమ్మాయికి వేరే చోటకి షిఫ్ట్ అయ్యి తను మానేసింది. అండ్ ఇంకో అమ్మాయి కూడా అంతే, వాళ్ళిద్దరు మానేసిన తర్వాత మేమిద్దరమే మిగిలాము లాస్ట్కి. సో మా ఇద్దరికి ఇంకా బాండింగ్ మంచిగా పెరిగింది అనమాట. చాలా ఎమోషనల్ అయిపోతాను అనమాట యాక్చువల్లీ.
ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి. ఒకవేళ అది లీవ్ పెట్టినా నేను లీవ్ పెట్టినా అనుకుని ఇద్దరం ఒకేసారి లీవ్ పెట్టేసుకునే వాళ్ళం. ఎందుకంటే నేను లేకపోతే అది ఉండలేదు ఆఫీస్లో, అది లేకపోతే నేను ఉండలేను. లంచ్ కూడా అనమాట మేము ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం, ఎవరితో వెళ్ళే వాళ్ళం కాదు. మేము ఇద్దరే కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది మానేస్తే నేను వెళ్ళానంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వెళ్ళేదాన్ని కాదు, అట్లానే కూర్చునేదాన్ని, తినేదాన్ని కాదనమాట. లంచ్ బాక్స్ తీసినట్టే అలా తిరిగి తీసుకొచ్చేదాన్ని. సో ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో అంటిల్ దెన్ వెయిట్ చేయండి ఆఫీస్కి వెళ్ళేదాకా. ఇప్పుడైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసుకొని చక్కగా రెడీ అయ్యి ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాను. అంటే ఈరోజు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్న కంగారు అనమాట. చాలా తొందరగా రెడీ అయిపోయాను. ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసి ముందు నా ఏబీసీ జ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక తీసుకొని పైకి వెళ్తున్నాను. లిఫ్ట్లో నేను ఒక్కదాన్నే చూడండి, దెయ్యం పిల్లలా ఉన్నాను కదా. సరే ఇంకా ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఎవ్వరు లేరు. అక్కడికి వెళ్ళాలన్న కంగారులో అందరికంటే ముందు నేనే వచ్చేసినట్టున్నాను. సరే ఇంకా ఫాస్ట్గా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆఫీస్ నుండి చూస్తే అది ఉన్న ఆఫీస్ కనిపిస్తుంది అనమాట. సో దగ్గరే పెద్ద దూరమేం కాదు. ఇదిగోని చూపిస్తున్నాను చూడండి, అదే ఎదురు ఉన్నదే అనమాట మా ఆఫీసు. సో ఫస్ట్లో అక్కడే ఉండేవాళ్ళం ఇద్దరం. సో ఇంకా సీరియస్గా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసి దాని దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాను. సో ఆటో అయితే బుక్ చేసుకున్నాను, ఎందుకంటే చాలా ఎండ ఉంది. సో నడుచుకుంటూ వెళ్దామంటే అవ్వదు. ఇంకా ఫైనల్లీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను చాలా వీడియోలో పెట్టాను అనమాట. ఇదే మా ఆఫీస్లో నాకు ఇష్టమైన వాక్వే అని, ఇదే అనమాట. ఇక్కడ మా ఇద్దరికి బోల్డ్ అండ్ మెమరీస్ ఉంటాయి. ఎంతసేపు వర్క్ అవ్వగానే ఇక్కడికి వచ్చి ఫొటోస్ మీద ఫొటోస్ దిగేవాళ్ళము, ఇంకా దీని చుట్టే తిరిగేవాళ్ళము. సో ఫైనలీ దాని దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని కంగారు పరిగెట్టేస్తున్నాను అనమాట. అండ్ నా ఫ్రెండ్ ఏమో ఇక్కడ నా కోసం గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఏమన్నా కొనుక్కున్నా దానికోటి నాకోటి తీసుకొస్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇదే ఫ్లోర్లో వర్క్ చేసేవాళ్ళం. అండ్ అక్కడ పిల్లర్ సైడ్కి మేమిద్దరం కూర్చునే వాళ్ళం అనమాట. అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిద్దామంటే అక్కడ ఎవరో కూర్చున్నారు. సో అందుకనే వెళ్ళలేదు. ఇద్దరం ఇలా కలిసి ఉండేటప్పుడు ఈవినింగ్ అవ్వగానే వేసుకుంటాం. చాలా మిస్ అవుతున్నాం కదా. చాలా బేబీ చాలా. ఇది మా లిఫ్ట్. లాస్ట్గా దిగుతాం. మా పర్ఫార్మెన్స్ కానీ నచ్చినట్టంటే వచ్చేయండి. చట్నీ లేదు, చట్నీ అమ్మో, చట్నీ కూడా తిను. కారం బాబు ఎప్పుడు మాడతారా మీరు? ఫోటోగ్రాఫర్ సరే ఇక్కడ వీడియో చేద్దాం కదా అని చెప్పేసి మాట్లాడేస్తున్నాం అనమాట. కానీ అక్కడ మైక్ ఆఫ్ అయిపోయింది, అది మాకు కూడా తెలియదు. అలాగా ఒక అరగంట అయితే మాట్లాడేసాం. లాస్ట్కి అయితే తెలిసింది. సో మీ అందరికీ చెప్పాను కదా, నా ఫ్రెండ్ తినే అనమాట బషీరా. సో నా బేబీ చూసారా, పొద్దున్న అంత మాట్లాడానా, దీని దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క మాట్లాడారు నాకు. ఎందుకే నన్ను ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకోదు. నేను చెప్పాలి ఏడిపిస్తున్నారంట నాకు తెలిసింది, కొట్టేస్తాను వచ్చింది. నేను అలా ఎవ్వరికి ఏం సమాధానం చెప్పను, కూర్చుంటాను. వాళ్ళందరికీ సమాధానం ఇదే చెప్తాను. నేను ఏడితే దానికి వచ్చేస్తుంది. భయం పోయింది. నేను హైడ్ 13లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఒక మాట్లాడలేదు. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ సరిగ్గా ఆడుకుని కదిలేస్తున్నారు. బెంగళూరులో అబ్బాయి ఏమన్నా డౌట్. ఇలా చాలా కబుర్లు ఉంటాయి. ప్రస్తుతానికి అయితే టైం లేదు. నేనేమో ముందే క్యాబ్ పెట్టేసుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ
చిన్న చిన్న ముచ్చట్లు అనమాట. మళ్ళీ మళ్ళీ వస్తాను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు, అప్పుడు దీంతో నా బేబీతో చిన్న టైంలోనే బోల్డ్ ఎంజాయ్ చేసాం. చాలా ముచ్చట్లు పెడతాను. సో అవన్నీ కూడా నేను అప్పుడు మళ్ళీ మీ అందరి ముందు దీన్ని తీసుకొస్తాను అనమాట. ఇప్పటికైతే మళ్ళీ టైం లేదు కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను. నువ్వేం చేస్తున్నావా? వీడియో కనిపిస్తున్నావా ఏంటి? బాగా కనిపించు, చెప్పు. బాగా ఏం కనిపించు. చేస్తున్నారు వీళ్ళు? ఆ మెట్ల దగ్గర కూర్చొని ఏవో చేస్తున్నారు కదా వీళ్ళు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు చెప్పు. అదే చూపించింది కదా, నువ్వు చూపించావు కదా, అక్కడే కదా మనం ఫోటో తీసుకున్నాము. అవును అక్కడే. ఎస్. అంటే అక్కడ కూర్చున్నారంటే ఏదో ఉండే ఉంటది అక్కడ, ఏదో బ్లాగో లేకపోతే వీడియోనో లేకపోతే ఏదో చిన్నది చేస్తున్నారు మీరు అక్కడ. మమ్మల్ని బాగా చదివిస్తుంది పిల్ల. ఎప్పుడు వస్తావు మళ్ళీ? ఎక్కడికే? హైదరాబాద్. ఇది రాదే. నువ్వు అది పెళ్లి చేసుకోకుండా ఉంటే మా పెళ్లి గురించి గోల పెడుతుంది. పెళ్లి చేసుకోకూడదని కోరుకప్పుడు, ఎందుకంటే నువ్వు వస్తావు కాబట్టి. అప్పుడే చేసుకోరా మీరు? నువ్వు వచ్చిన తర్వాత చేసుకొని రా. నువ్వు రా ఫస్ట్. ఇంకేంటి ఆడినప్పుడు ఇంకేంటి చెప్పాలి, నువ్వే చెప్పాలి. మమ్మీ బాగున్నారా? మమ్మీ బాగున్నారు, అందరూ బాగున్నారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ and subscribe to Series with Chinna Lokam. See you in the next vlog. Until then, bye bye. Take care.